అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ముందుంటుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా, బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా, లేదా ఎంఐఎం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయా? ఇప్పుడు దాదాపు హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు అయినాయి. ఒకటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుండే, దాదాపు 150 సీట్లు ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డీలిమిటేషన్ చేసిండు, డివైడ్ చేసిండు. దాదాపు హైదరాబాద్లో 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. సో ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంకా సీట్లు ఫుల్ ఫెడ్జ్ కన్ఫర్మ్ కాలే. మరి హైదరాబాద్లో ఎన్ని సీట్లు పెడతారు, మరి మల్కాజ్గిరిలో ఎన్ని సీట్లు, లేకపోతే సైబరాబాద్లో ఎన్ని సీట్లు అనేది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ కాలేదు. కానీ గూగుల్లో కొడితే గూగుల్ ఇస్తున్నటువంటి డేటా, లేకపోతే కొంతమంది రాజకీయ విశ్లేషకులను, సీనియర్ జర్నలిస్టులు అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి డేటా ఏంటంటే దాదాపు ఒక 400 సీట్లు అవ్వచ్చు, లేదా 300 సీట్లు అవ్వచ్చు అని చెప్పి కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మాత్రం దాదాపు 150 సీట్లు ఉన్నాయి. ఆ 150 అట్లనే ఉంచుతారట. ఆ తర్వాత మల్కాజ్గిరితో పాటు అట్లనే సైబరాబాద్ 100 పెడతారనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే దాదాపు ఒక 350 సీట్లు. ఇంకా హైదరాబాద్లో ఇంకో 50 సీట్లు పెంచుదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. అంటే సుమారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దగ్గర ఒక 200 కార్పొరేటర్ సీట్లు ఉంటే, మిగిలినటువంటి 2 కార్పొరేషన్లో ఒక 200 కార్పొరేటర్ సీట్లు, అంటే దాదాపు ఒక 400 సీట్లతో హైదరాబాద్లో ఎన్నికలు జరిగేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మరి ఏ పార్టీ ముందుంటుంది, ఏ పార్టీకి బలమైనటువంటి సీట్లు రావచ్చు? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2016లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 99 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత 2018 తర్వాత 2020 ఆ టైంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్కు ఫేవర్గానే సీట్లు వచ్చినాయి. కానీ బీజేపీ కూడా మంచిగానే వచ్చింది, కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు వచ్చినాయి, ఎంఐఎం కూడా కొంత మంచిగానే సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హైదరాబాద్లో జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉందనేది కూడా పిన్ టు పిన్ ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు రీసెంట్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. టౌన్లలో జరిగింది ఎన్నిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో దాదాపు ఎంతమంది, సుమారు ఒక 700 పైచిలకు వార్డులు బీఆర్ఎస్ వాళ్ళే గెలిచేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి మొత్తం రూరల్ ప్రాంతాలలో కూడా పుంజుకునేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. సో రూరల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 74 సీట్లు వచ్చే అవకాశం ఉందని, 84 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలోనే మొత్తానికైతే ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికల సర్వేలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే సిపాక్ సర్వే వాళ్ళు హైదరాబాద్లో ఎన్నికలు జరిగితే, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే దాదాపు 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఏ పార్టీకి బలమైనటువంటి సీట్లు రావచ్చు అనేది వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒకసారి సిపాక్ సర్వే మనం చూడొచ్చు, స్క్రీన్ మీద ఉన్నది. ఇగో 3 మున్సిపల్ కార్పొరేషన్ అప్కమింగ్ ఎలక్షన్ గురించి వాళ్ళు తెరపైకి పట్టుకొచ్చినారు. సీరియల్ నెంబర్, కార్పొరేషన్ నేమ్, పార్టీ ఎడ్జ్, తర్వాత పార్టీ ఫ్లాగ్. ఏ పార్టీకి ఎడ్జ్ కనబడవచ్చు అంటే ఏ పార్టీ బలంగా దూసుకొని పోవచ్చు, ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లలో ఏ పార్టీకి బలమైనటువంటి సీట్లు రావచ్చు అనేటటువంటి అంశం పైన సిపాక్ సర్వే వాళ్ళు ఒక రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చుకునేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే నాతో కూడా కిరణ్ అన్న మాట్లాడిండు, సిపాక్ సర్వే కిరణ్ అన్న నాతో మాట్లాడిండు. అన్న బీఆర్ఎస్ పార్టీ కొంత ఫేవర్ ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండొచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా సిపాక్ సర్వే వాళ్ళు నాతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. నేను కూడా నాకున్న ఒపీనియన్ చెప్పిన. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ముఖ్యంగా హైడ్రా ప్రభావితం ఎక్కువ శాతం కనబడ్డది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తెలిసో తెలియకనో నాగార్జున ఇన్కన్వెన్షనల్ కూల్చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేరుతోటి మొత్తం పేదవాళ్ళ ఇల్లును నేలమట్టం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. పోనీ రేవంత్ రెడ్డి పేదవాళ్ళ ఇల్లును కూల్చేసిండు, మరి బాగా బలిసిన ఇల్లు కూడా కూల్చేసిండు అంటే కూల్చేయలే. ఫాతిమా కాలేజ్ అని సకలం చెరువులో ఉంటుంది, ఓఐసీకి సంబంధించినటువంటి కాలేజ్. మరి ఓఐసీకి సంబంధించినటువంటి కాలేజ్ జోలికి రేవంత్ రెడ్డి పోలే, రేవంత్ రెడ్డి కూల్చేయలే. హిమాయత్ సాగర్ పక్కన చాలామంది రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు ఉంటాయి, వాళ్ళు ఇది పోసినా ఇది చేసినా మొత్తం నీళ్ళల్లోనే వస్తాయి. అదంతా కూడా వాళ్ళు వాష్రూమ్లో టాయిలెట్ పోసినా కూడా నీళ్ళల్లోనే వస్తాయి. మరి అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఆ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఎందుకు కూల్చేయలేదు? వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ మొత్తం ఏకంగా మొత్తం చెరువులోనే ఉంటుంది.
మరి ఆయన ఫామ్ హౌస్ ఎందుకు కూల్చేయలేదు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఫామ్ హౌస్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ బఫర్ జోన్లో వస్తుంది అనేది కొంత చర్చ హిమాయత్ సాగర్ పక్కనే ఉంటుంది. నేను పోయి వీడియో కూడా చేసిన, మరి ఎందుకు కూల్చేయలేదు? రేవంత్ రెడ్డి అన్న ఇల్లు FTL బఫర్ జోన్లో ఉంటుంది, ఎందుకు కూల్చేయలేదు? అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళకేమో హైడ్రా పనిచేయదు, పేదవాళ్ళు పాపం తెలిసి తెలియక FTL బఫర్ జోన్లో ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లులు కూల్చేస్తారు. పోనీ తెలిసి తెలియక FTL బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకు కోర్టు నుండి డైరెక్షన్స్ ఉన్నాయి, కోర్టు నుండి ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళు ఇల్లు కూల్చేయొద్దని స్టే ఆర్డర్ కూడా ఇచ్చారు. అయినా సరే రంగనాథ్ ఆదివారం పూట మొత్తం ఎక్కడికక్కడ ఇల్లులు కూల్చేసినటువంటి కార్యక్రమం చేస్తాడు. సో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత, ఒకటి హైడ్రా, రెండోది రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది, మూడోది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం తగ్గిపోయింది, హైదరాబాద్లో రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ మొత్తం కూడా డమాల్ అయిపోయింది. ఇంకోటి బాగా వర్షాలు పడితే ఎక్కడికక్కడ హైదరాబాద్ అతలాకుతలం అయిపోయేటటువంటి పరిస్థితి. ఈ విషయం పైన కూడా రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. మొన్న రీసెంట్గా వర్షం పడితే అమీర్పేటలో కార్లు మొత్తం పడవల లెక్క మారినాయి. అమీర్పేట మెట్రో కింద కార్లు పడవలు అయిపోయినాయి. అమీర్పేట రోడ్డు మొత్తం మునిగిపోయింది, SR నగర్ రోడ్డు మునిగిపోయింది, ఇంకా అటు సైడు గచ్చిబౌలి సైడు మొత్తం ఇక కంప్లీట్గా మొత్తం ఆగమైపోయింది కథ. అంటే ఎంత ఘోరమైన సిచ్యువేషన్ హైదరాబాద్లో. మరి హైడ్రా ఏం పని చేస్తున్నట్టు? హైడ్రా ఇల్లులు కూల్చేయడానికే పని చేస్తుందా? ఈ వాటర్ క్లియర్ చేయడానికి హైడ్రా పని చేయదా? ఆ తర్వాత రేవంత్ రెడ్డి HCUకు సంబంధించిన ఇష్యూ 400 ఎకరాలలో ఉన్నటువంటి అడవిని ఖతం చేయడానికి తయారైండు. తర్వాత రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను కుదోబెట్టడం, హైదరాబాద్లో ఉన్న భూములను ఖతం చేయడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి పైన పెద్ద ఏదో నెగిటివిటీ వచ్చింది. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో జనాలను బెదిరియడం, మీరు కాంగ్రెస్ కోట అయిపోతే పెన్షన్లు కట్ అయితే అని, కాంగ్రెస్ కోట అయిపోతే రేషన్ కార్డులు కట్ అయితే అని, ఇట్లా రకరకాలుగా బెదిరియడం, ఇదంతా రేవంత్ రెడ్డి బాగా నెగిటివ్ అయింది. కేటీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగుంటుండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఆగమాగం అయిపోయింది అనేటటువంటి ఒపీనియన్ పబ్లిక్కి క్రియేట్ అయింది. ఇది ముమ్మాటికి వాస్తవం. సరే, రియాలిటీలోకి పోతే సిప్యాక్ సర్వే వాళ్ళు ఒక రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చారు. దాదాపు హైదరాబాద్లో 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఫస్ట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 150 సీట్లు ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఈ 150 సీట్లతో పాటు ఇంకో 50 సీట్లను పెంచేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. దాదాపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 200 సీట్లు దాదాపు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ 200 సీట్లలో BRS పార్టీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎడ్జ్ కనబడతా ఉన్నది BRS పార్టీకి. సో ఈ 200 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కంటే, BJP కంటే, MIM కంటే ఎక్కువ సీట్లు BRSకే రావచ్చు అని చెప్పి మొత్తానికి సిప్యాక్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఇక్కడ పార్టీ ఎడ్జ్ BRSకే ఇచ్చారు. ఏది? GHMCకి సంబంధించినటువంటి ఎలక్షన్. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 200 సీట్లున్నా కూడా BRSకే ఫేవర్ రావచ్చు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇన్ కేస్ 100 సీట్లు ఉన్నా కూడా, 100 సీట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నా కూడా BRSకే ఫేవర్ రావచ్చు అనేది, కొంత BRSకి ఎడ్జ్ ఉండొచ్చు అనేది సిప్యాక్ సర్వే వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్. ఆ తర్వాత MMCలో 100 సీట్లు. MMC అంటే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో 100 సీట్లు. ఇక్కడ కూడా BRS పార్టీకి ఎడ్జ్ రావచ్చు, BRS పార్టీకి ఇటు BJP కంటే, కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు BRSకే ఉండొచ్చు అనేది సిప్యాక్ సర్వే వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ రిపోర్ట్. తర్వాత CMC సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక 100 సీట్లు ఉంటే, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా BRSకి ఫేవర్గా రావచ్చు, BRS ఎడ్జ్ ఉండొచ్చు అనేది సిప్యాక్ సర్వే వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్. అంటే ఓవరాల్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్లో ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగితే BRS పార్టీకి పెద్ద పీట వేయొచ్చు జనాలు అనేది సిప్యాక్ సర్వే వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక పెద్ద రిపోర్ట్. సో నాట్ ఓన్లీ ఇది, రేవంత్ రెడ్డి కూడా ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆల్రెడీ మొన్న ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి వెళ్తుంది అంటే BRS పార్టీకి వెళ్తుందని రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి హైదరాబాద్ పైన కూడా ఒక రిపోర్ట్ తెచ్చుకుంటున్నాడు. ఏంది పరిస్థితి? ఇప్పటికిప్పుడు తెలంగాణలో అంటే హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఈ 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రావచ్చు? మరి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రావాలంటే హైదరాబాద్లో కాంగ్రెస్ ఏం చేయాలి? రేవంత్ రెడ్డి ఎన్ని ప్లానింగ్ చేయాలి? అందుకే రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా? ల్యాండ్కి వాల్యూ పెంచిండు. ల్యాండ్ వాల్యూ పెంచాలని రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇచ్చిండు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్ పెరగాలి, ఒకటి పెంచితే పెరగొద్దు. ఇప్పుడు మా ఊరు ఉన్నదబ్బా జయశంకర్ భూపాలపల్లిలో హైవే రోడ్డు పక్కన ఎకరానికి ₹1 కోటి, ₹2 కోట్ల హైవే కాబట్టి 1 కోటి 2 కోట్లు ఉంటాయి. ఒక 10 కిలోమీటర్లు లోపలికి పోతే, ఎట్లుండదు పరిస్థితి? ఇప్పుడు హైవే నుండి మా ఊరికి 2 కిలోమీటర్లు, మా ఊర్లో ఎకరం 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఉంటుంది. అదే మా ఊరు రోడ్డు డైరెక్ట్ ములుగుకు పోవడానికి అటాచ్మెంట్ ఉందనుకో, మా ఊరు నుండి ములుగు పోయే అటాచ్మెంట్ ఉంటే మెయిన్ రోడ్డు వెహికల్స్ చాలా పోతే
ఇక మా ఊరు నుండి ములుగు పోవాలంటే చాలా దగ్గర, అంత తిరిగి రావాల్సిన అవసరం లేదు. దాదాపు 20 minutesలో మా ఊరు నుండి ములుగుకి వెళ్ళిపోతాం. రేగొండ మండలం దాటుడుతోటే డైరెక్ట్ మా ఊరికి వెళ్ళిపోతాం. ఒకవేళ మా ఊరికి మెయిన్ రోడ్ పడితే, మంచి హైవే పడితే మా ఊరు లోపలికి వెళ్ళి అప్పుడు మా భూములు కూడా పెరుగుతాయి ఆటోమేటిక్. అంటే ఏదో ఒక అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని బట్టి భూమి రేట్లు కూడా పెరుగుతాయి. రేవంత్ రెడ్డి భూమి రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే పెరగాలి భూములు, ఆటోమేటిక్ పెరగాలి భూముల రేట్లు. అంటే ఏదో ఒక డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్ భూములు పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేటట్టు చెప్తా, ఓఆర్ఆర్ రింగ్ రోడ్లు ఉంటాయి, ఓఆర్ఆర్లు ఉన్నాయి. ఓఆర్ఆర్ పక్కన ల్యాండ్ ఉంటుంది కదా, ఒక్కొక్క ల్యాండ్ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఉంటుంది. అయితే ఓఆర్ఆర్ రాకంటే ముందు 1 కోటి, 1,20 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు ఉంటుండే. ఓఆర్ఆర్ వచ్చినాక ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఎందుకంటే ఆ రోడ్డు ఉన్నది. సో టక్కున వెళ్ళిపోవచ్చు, టక్కున రావచ్చు. ఓఆర్ఆర్ పక్కనే ఇదంతా చెప్పుకోవడానికి ఉంటుంది. అంటే డెవలప్మెంట్ పక్కన ఉంటే డెవలప్మెంట్ పక్కన ఆటోమేటిక్ ల్యాండ్ రేట్ కూడా పెరుగుతుంది. హైదరాబాద్లో ల్యాండ్ రేట్ పడిపోయింది. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు. రియల్ ఎస్టేట్ డమాలు. ఎవరన్నా ఇల్లు కొందామన్నా భూమి కొందామన్నా ఆలోచన చేస్తున్నారు. ఇల్లు కొన్నాక ఇది పుసుకున్న FTL అంటారేమో, 111 జియో అంటారేమో, అసైన్మెంట్ భూములు అంటారేమో, బుధాన్ భూములు అంటారేమో, గవర్నమెంట్ ల్యాండ్ అంటారేమో అని చెప్పి ఇల్లు కొనుడు బంద్ చేశారు చాలా మంది హైదరాబాద్లో. భయపడుతురు, లక్షలు పెట్టి ఇల్లు కొంటారు. రేపు రేవంత్ రెడ్డి వచ్చి FTL బఫర్ జోన్ అంటే పరిస్థితి ఏంది? అందుకే పబ్లిక్ అయోమయానికి గురవుతారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతురు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ఉప్పల్ దగ్గర రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు ప్లకార్డులు పట్టుకున్నారు, భూముల ధరలు తగ్గినాయి, నువ్వు ఏవట్టంత ఆగమైపోయింది, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇది ఓపెన్ రియాలిటీ కదా. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. హైదరాబాద్లో కూడా చాలా వ్యతిరేకత, ఊహించినటువంటి తరహాలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. ఆటోమేటిక్ ల్యాండ్ రేట్లు పెరగాలి, ప్రభుత్వం పెంచొద్దు. ఇది మా ఊరికో రోడ్డు అయితే ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. మెయిన్ రోడ్డుకు ₹1,00,00,000 ల్యాండ్ ఉంటే మా ఊరికి వెళ్ళి మంచిగా మెయిన్ రోడ్ వేస్తే, ములుగు పోవడానికి ఒక రోడ్ వేస్తే 80 లక్షలు కావచ్చు, 90 లక్షలు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు. మా ఊరు కాదు, నార్మల్ ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగినా కూడా ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు RRR అని చెప్పి ఒక రోడ్డు వస్తుంది, RRR ఒక రింగ్ రోడ్ పట్టుకొస్తారు. ఆ RRRకి సంబంధించినటువంటి రోడ్డు వస్తే ఆ RRR పక్కన ల్యాండ్ రేట్లు కూడా పెరుగుతాయి. అమాంతం మొత్తం జఫ్ఫుమని పైకి వస్తుంది. అంటే డెవలప్మెంట్ పక్కనే ఎప్పుడైనా కూడా రేట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమో డెవలప్మెంట్ పక్కన పెట్టి ఉన్నాయాన్ని కథం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. బహుశా మరి రేవంత్ అన్న మళ్ళీ మేము ఎట్లయినా అధికారంలోకి రాము, ఉన్నప్పుడే కథం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి అన్ని అప్పులు చేసుడు ఆగమాగం చేస్తురేమో మరి, బహుశా అదే అనిపిస్తుంది. హైదరాబాద్లో మాత్రం BRS పార్టీ కొంత ఫేవర్ ఉండొచ్చు అనేది CPAC సర్వే వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్. రేవంత్ రెడ్డి కూడా సర్వే చెప్పిస్తున్నట. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది పర్టికులర్గా తెలియదు, ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి డిక్లేర్ చేయలేదు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని సీట్లు, ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని సీట్లు తెలియదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజ్గిరిలో ఏమైనా కలుస్తాయా సీట్లు? కొన్ని మల్కాజ్గిరిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సీట్లు ఏమన్నా హైదరాబాద్లో కలుస్తాయా? హైదరాబాద్ మల్కాజ్గిరిలోనే ఏమన్నా సైబరాబాద్లో కలుస్తాయా? ఇట్లా తెలియదు కదా. సో పూర్తి స్థాయిలో ఇంకా సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం కంప్లీట్ BRS పార్టీకే ఫేవర్ ఉండొచ్చు హైదరాబాద్ ఎలక్షన్లో అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.